అయ్యండి రోహిణీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు అసలు మన ఆన్లైన్ మొత్తము యూట్యూబ్ మొత్తము స్త్రీకి బట్టలు వేసుకునే విధంగా ఉంటేనే స్వేచ్ఛ లేకపోతే కాదా అనేది చర్చ జరుగుతుందండి. అసలు స్త్రీకి నిజంగా తన ఇష్టమైన బట్టలు వేసుకుంటేనే స్వేచ్ఛ వచ్చినట్టు కాదండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు లేడీస్కి ఎదురయ్యే ప్రధాన సమస్య ఏంటంటే కమిట్మెంట్. ఇప్పుడు సినీ ఫీల్డ్లో తీసుకోండి, ఇప్పుడు ఏదైనా అవకాశం ఇస్తారా సార్ అని అడిగితే అమ్మ ఇప్పుడు ముందు మాత్రం కమిట్మెంట్లు ఇవ్వాల్సిందే, సక్సెస్ అయిన తర్వాత మాత్రం అట్లా ఏం అవసరం లేదని చెప్తున్నారు. ఇక్కడనే కాదు ఏ ఫీల్డ్ అయినా ఉంటుంది, కాకపోతే ఏంటంటే సినీ ఫీల్డ్లో కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. మరి అలా ఎందుకు ఉండాలి? అప్పుడు అట్లా స్వేచ్ఛ వచ్చినట్టు ఎలా అవుతుంది? ఇప్పుడు కొందరు ఏంటి, ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు. సరే ఎందుకు అని చెప్పి అసలు అవకాశాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము అట్లా రామని వెనక్కి వచ్చేస్తున్నారు. అలా కాకుండా కొందరు ఏంటి, దాని మీద ఇప్పుడు ఎట్లయినా నటించాలి అనుకునే వాళ్ళు దాంట్లోకి దిగుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా దిగుతున్నారు. దేనికి? దాంట్లో సక్సెస్ అవటానికి, ఇప్పుడు నటించాలనే కోరికను తీర్చుకోవటానికి, ఎట్లయినా సరే మరి చెయ్యాలనుకునే వాళ్ళు చేస్తున్నారు. మరి అది అట్లా స్వేచ్ఛ వచ్చినట్టు ఎలా అవుతుందండి? అలా ఏం కాదు కదా. స్వేచ్ఛ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఎక్కడ నటించాలని ఉంటే, ఇప్పుడు ఎక్కడన్నా ఆడిషన్కి వెళ్ళారనుకోండి, సెలెక్ట్ అయితే తీసుకోండి, నటిస్తారు. ఇంకా దాంట్లో కమిట్మెంట్లు ఇవన్నీ ఎందుకు? అసలు మీకు పలానా కమిట్మెంట్ ఇస్తేనే మీకు ఇస్తాము అని చెప్పి అసలు ఆ స్వేచ్ఛ కదా మనం కోరుకోవాల్సింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక స్త్రీని ఒక విలాస వస్తువు కాకుండా ఒక స్త్రీగా మనల్ని గుర్తించి, ఇప్పుడు మగోడితో సమానంగా మగోళ్ళు ఎట్లయితే ప్రతి చోటకి వెళ్ళి పని చేయగలుగుతున్నారో మనం కూడా ప్రతి చోటకి వెళ్ళి అంతే ఫ్రీగా పనిచేసేటట్టు ఉంటేనే కదండి అసలు మనకు స్వేచ్ఛ వచ్చినట్టు. అలా కాకుండా ఇటన్నిటి మీద ఫైటింగ్లు చేసుకుంటున్నాం. మళ్ళీ అది కూడా ఇంట్లో కూడా అంతే వరకు పని ఇద్దరు, ఇంతకుముందు ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఎంత కష్టమైనా చేయాలని ఉండేది. ఇప్పుడు చాలామంది మారుతున్నారండి. ప్రతి పనిని ఇద్దరు కూడా సమానంగా పంచుకొని చేస్తున్నారు. ఉద్యోగం చేసేవాళ్ళు చెరొక పని అర్థం చేసుకొని చేసుకుంటున్నారు, చాలా మారుతున్నారు. కానీ ఇంకా మారాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాటి మీద మనం ఫైట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇట్లా బట్టలు వేసుకుంటేనే స్వేచ్ఛ వచ్చినట్టు అంటే అసలు అదైతే కరెక్టే కాదు. ఎందుకంటే బట్టలు వేసుకోగానే ఏం వచ్చేస్తుంది? ఇష్టమైన బట్టలు వేసుకోగానే ఇట్లాంటివన్నీ మనము ఇన్ని సమస్యలు పెట్టుకొని ఓన్లీ దాని ఒక్కదాని మీద ఇష్టమైనట్టుగా ఉండటం, స్త్రీకి ఇష్టమైనట్టుగా ఉండటం స్వేచ్ఛ వచ్చినట్టు, అంటే ఫ్రీగా తన ఇష్టమైన బట్టలు వేసుకుంటేనే స్వేచ్ఛ వచ్చినట్టు అని అనుకుంటే అసలు పప్పులో కాలేసినట్టే. నా అభిప్రాయం అయితే ఇది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయం చెప్దామని చెప్పి